మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ఏడడుగుల బంధం నూరేళ్ల పంట. సుఖదుఖాల్లో తోడుంటానని అగ్నిసాక్షిగా చేసుకున్న ప్రమాణం. కానీ ఈరోజు సమాజంలో ఆ పవిత్రమైన బంధాల విలువలు ఎక్కడికి పోతున్నాయి? క్షణిక ఆనందాల కోసం అక్రమ సంబంధాల మాటున కట్టుకున్న భర్తను భార్యను కట్టుకున్న భర్త ప్రాణాలు తీసే ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ దారుణ ఘటన వింటే అసలు సమాజం ఎట్టుపోతుందో అర్థం కాక ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది. ప్రియుడు మాయలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హతమార్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని నారమాకుల తండాకు చెందిన భూక్య చిన్న బుడ్డన నాయక్ రమీలా అనే మహిళతో వివాహమైంది. జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో రమీలా అదే ఊరికి చెందిన రెడ్డప్ప నాయక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త కళ్ళు కప్పి చాటుగా సాగించిన ఈ వ్యవహారం కొన్నాళ్లుగా భర్త బుడ్డన నాయక్కు తెలిసింది. కట్టుకున్న భార్య వేరే వ్యక్తితో తిరుగుతోందని తెలిసి ఆ భర్త ఎంతగా కుమిలిపోయేవాడో. ఇదే విషయంపై రమీలను మందలించారు. పద్ధతి మార్చుకోవాలని, సంసారాన్ని నాశనం చేసుకోవద్దని హెచ్చరించాడు. కానీ అప్పటికే ప్రియుడి ప్రేమలో మునిగిపోయిన ఆ భార్యకు భర్త మాటలు నచ్చలేదు. ఆ మందలింపే ఆమె మనసులో భర్తపై పగ పెంచుకునేలా చేసింది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని శాశ్వతంగా వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ నెల 18వ తేదీ రాత్రి లోకమంతా గాఢ నిద్రలో ఉంది. పగలెల్లా కష్టపడి అలసిపోయిన భర్త బుడ్డన నాయక్ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తనను కంటికి రెపలా చూసుకోవాల్సిన భార్యే తన పాలిట యముడిగా మారుతుందని ఆయన కలలో కూడా ఊహించి ఉండడు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోతున్న భర్తను చూసి రమీలకు రవ్వంతైనా జాలి కలగలేదు. ప్రియుడితో కలిసి పథకం ప్రకారం ఇంట్లో ఉన్న బరువైన రుబ్బురాయిని తీసుకొచ్చి నిద్రలోనే ఉన్న భర్త తలపై బలంగా మోదింది. ఆ దెబ్బకు బుడ్డన నాయక్ అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. ఇక స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యతో పాటు ఆమె ప్రియుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఒక్క మదనపల్లె ఘటనే కాదు, ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు మనం నిత్యం వింటూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట ప్రియుడి కోసం భర్తను చంపిన భార్యలు, లేదా ప్రియురాలి కోసం భార్యను పిల్లలను వదిలించుకున్న భర్తల కథలు రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అసలు సమాజం ఎటువైపు వెళ్తోంది? క్షణికమైన ఆనందాల కోసం, వివాహేతర సంబంధాల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడకుండా మనుషులు ఇలా ఎందుకు తయారయ్యారు? ఒకప్పుడు కుటుంబం, సంసారం, బంధాలకు విలువనిచ్చే సమాజంలో ఈరోజు నైతిక విలువలు పూర్తిగా పతనమైపోతున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరగడం, సినిమాల ప్రభావం, నైతిక విలువల లోపం మనుషుల్లో నేర ప్రవృత్తిని పెంచుతున్నాయి. క్షణికావేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయో ఆలోచించడం లేదు.